శుభం భయాతు. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఈ కర్కాటక రాశికి చూస్తే తృతీయ స్థానంలో కేతు యొక్క ప్రభావము, అలాగే కర్కాటకానికి సప్తమంలో కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతోంది. అష్టంలో రవి, శని, బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. భాగ్యంలో రాహు, రాజ్యంలో బృహస్పతి బాగానే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఈ కర్కాటక రాశి వారి విషయానికి వచ్చినప్పుడు, ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు రాజ్యంలో బృహస్పతి ఉన్నంతకాలము ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఉద్యోగంలో మంచి ఎస్టాబ్లిష్మెంట్ అవుతారు. అలాగే ఉద్యోగంలో కూడా వచ్చిన ప్రమోషన్స్, ఐడెంటిటీ, తర్వాత మీకు కొంతవరకు ఎప్రిషియేషన్స్ ఇవన్నీ కూడా జరిగే అవకాశం అయితే మనకు బాగా కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం తీసుకున్నప్పుడు వ్యాపార విషయంలో కూడా మనం చేసిన వ్యాపారం డబ్బు కోసం మనం చేస్తుంటే దాంతో నేమ్ ఫేమ్ కూడా ఈ 15 రోజులు కనబడే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఐడెంటిఫై చేయడం అవుతుంది, మీకు గుర్తింపు జరుగుతుంది. అంతే ఈ సమయంలో మీరు కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టగలిగితే చాలా బాగుంటుంది. పార్ట్నర్షిప్ అనుకోండి, ప్రాపర్టీ కన్సర్న్ అనుకోండి, లేకపోతే లిమిటెడ్ కంపెనీ కానీ ఏదైనా ఇన్కార్పొరేట్ చేయాలని కూడా చేయొచ్చు. బృహస్పతి మనకు రాజ్యస్థానంలో ఉన్నంతకాలము ఏది చేసినా దానికి కొంతవరకు అనుకూలంగా ఆయన యొక్క అనుగ్రహం కనబడే అవకాశం కనబడుతుంది. అలాగే ట్రేడింగ్ చేసుకునేటప్పుడు నెంబర్ 3 పాజిటివ్గా కనబడుతుంది, లక్కీ నెంబర్. అలాగే ట్రేడింగ్లోకి వెళ్ళేటప్పుడు భూమికి సంబంధించింది, మైన్కి సంబంధించింది, ఫుడ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారాల మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు అనుకూలంగా కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్మెంట్ అవ్వాలనుకున్న వాడు కూడా కొంచెం అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ఇనిషియేట్ చేసుకోండి. మేబీ విత్ 1 or 2 monthsలో మీకు అవకాశాలు కంటిన్యూగా సక్సెస్ఫుల్ తీసుకునే అవకాశం బాగానే కనబడుతుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి కొంతవరకు ప్రతికూలంగానే ఉంది. ప్రతికూలం అనుకూలం పొందడానికి ప్రజాదరణ పొందడం చాలా అవసరం పడుతుంది. కాబట్టి దానికి సంబంధించిన వరకు సప్తమ భావము, అష్టమ భావము, భాగ్యస్థానము ఈ మూడిట్లో ఉన్న గ్రహాలు ఏమాత్రం అనుకూలంగా లేదు. కాబట్టి కొంచెం నిదానమే ప్రధానం అన్నట్టుగా కొంచెం సైలెంట్ మెయింటైన్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అలాగే సప్తమ భావంలో కుజ శుక్రుడు యొక్క ప్రభావం వల్ల కొంతవరకు ఏంటంటే భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యతలో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమన్వయపరుచుకుంటూ వెళ్ళండి. అగ్నితత్వం గల తత్వం 7వ భావంలో కనబడుతుంది. కాబట్టి అది మీరు మగవాళ్ళైతే మీ భార్య, మీరు ఆడవాళ్ళైతే మీ భర్త నుండి మీకు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దానికి సమన్వయపరుచుకుంటూ చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. అలాగే మనం తీసుకునేటప్పుడు అంటే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అస్తంలో రవి, శని, బుధుడు 3 గ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 యొక్క ప్రభావం వలన సమస్య ఏమిటి తెలియకుండా సమస్య కనబడుతుంది. అంటే ఆరోగ్యంలో వెరిఫికేషన్ చేసుకున్నా కూడా ఇదేనా ఫలానా కరెక్షన్స్ అనేది జరిగే అవకాశం ఉండదు. అంచేత ఈ సమయంలోని బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏదైనా న్యూరో ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ఇష్యూ ఏది వచ్చినప్పుడు కూడా మీకు డిటెక్ట్ చేయడానికి కొంచెం కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత నిదానంగా డిటెక్ట్ అయినా అవ్వకపోయినా ఆ ట్యాబ్లెట్స్ వాడుకుంటూ, ఆ యొక్క మెడిసిన్ కోర్సు వాడుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. ఇది కష్టంలో ఉన్న రవి, శని, బుధుడు మీకు డిటెక్ట్ చేయనివ్వరు. అటువంటిప్పుడు ఏమంటే అవి రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీకు తెలిసి మీ శరీరంలో రోగం ఉందని రిపోర్ట్స్ మాత్రం అన్నీ బాగానే వస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం మంత్రమే శరణ్యం అనుకుంటూ ముందుకెళ్ళాలి. అటువంటి అప్పుడు మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని చదువుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. కొంతవరకు మీకు ఆ స్వామివారికి అభిషేకం చేస్తూ ఆ తీర్థాన్ని కూడా తీసుకోవడం ప్రయత్నించండి. ఏదైనప్పటికీ ఆ దక్షిణామూర్తి మహామంత్ర సాధన చేయడం వల్ల కొంతవరకు ఆరోగ్య విషయంలో కోలుకొని రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం బియాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.